4 నెలల్లో 3 సార్లు మిస్ అయిపోయింది. నేను ఒక కార్యక్రమానికి రావడం, ఆ ముందు రోజు మీరు ఆడకూడంటే చెప్పారు. అవును, ఆ ముందు ఆ తర్వాత రోజు మీరు అలా నంద్యాల పక్కన ఒక ఊరు ఇలా 3 సార్లు. హరే కృష్ణ. అందరూ ఒక్కసారి 2 చేతులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి. చాలా ఆనందంగా ఉంది. బంగారయ్య శర్మ గారు మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చారు. మనం అందరం ఇటువంటి ఉద్దండుల నుంచి వినేటువంటి భాగ్యం మళ్ళీ మళ్ళీ మనకు లభిస్తుంది. అది తెలుగువారిగా మన అదృష్టం. ఎందుకంటే ఇందాకే చెప్పారుగా పద్మనాభుడి యొక్క చరిత్రలో ఆ ఆవుకి గడ్డి ముళ్ళై గుచ్చుకుంటుందని. అలా కాకుండా ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి ఎందరో మహానుభావులు ఎంతో జ్ఞానాన్ని మనకి రచనల రూపంలో కావచ్చు, ప్రవచనాల రూపంలో కావచ్చు ఇస్తూ ఉన్నారు. ఆ అమృతత్వాన్ని, ఈ తతక్కిం విషయం నేను కూడా అంటే ఆ పాంప్లెట్లో చదివాను. ఏమిటిది అనుకున్నాను. ఇప్పుడు ఏమిటో ఇది ఎంత అద్భుతంగానో అసలు. అది ఇంకంటే మరి సినిమా మాట మాట్లాడకూడదు కదా అని తత్వం విషయంలో ఎవరు కొడితే ఎవరు చెబితే బాగా దిగుతుందో అదే గరికపాటి వారు. నొక్కి చాలా అద్భుతంగా మనం ప్రశ్నించుకోవాలి మళ్ళీ మళ్ళీ. నాకు వారు చెప్పిన మాట వారిని మిస్ అయిపోయాను. ఈ 4 నెలల్లో 3 సార్లు మిస్ అయిపోయాను. చాలా కార్యక్రమాల్లో వారు చిత్తూరులో వారు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఇంకా ఎక్కడో నంద్యాలలో నేను వెళ్ళిన తర్వాత మర్నాడు వారు రావడం. సో ఇవాళ మా భాగ్యం, మా బంగారయ్య గారు ఇచ్చిన భాగ్యం, శంకర్లు వారు మనకు అనుగ్రహించిన భాగ్యం. వారి కంఠం నుంచి ఈ తతక్కి మనం విన్నాం. మనం చేసే పనిలో దీన్ని గుర్తుపెట్టుకుని ఒక్కటి చెప్పాలనిపిస్తుంది. అదేమిటంటే పరిశీలన చేయమని వారు మనకి నొక్కి నొక్కి చెప్పారు. గరిపాటి నరసింహరావు గారు ఏంటంటే సీతాదేవి అలా చేసింది. రావణాసురుడు నేనెవరో తెలుసా అంటే అవును బాగా తెలుసు మాకు, నిన్ను 4 రోజులు ఒక ఆయన జైల్లో పెట్టాడు కదా అంది. ఎవరు పెట్టారు జైల్లో? కార్తవ వీర్యార్జున్. ఆ కార్తవ వీర్యార్జున్ని అన్ని బాహువులు నరికినటువంటి పరశురాముణ్ణి నిలువరించిన వాడు నా రాముడు వచ్చి నిన్ను కూడా నిలువరిస్తాడు, నిన్ను వేసేస్తాడని అచ్చదెల్లు. అంటే ఆవిడ ఒక్కతే ఉంది సీతాదేవి, ఎవరు లేరు వెనకాల. కానీ ఆవిడ పరిశీలన చూడండి. రాముడు వస్తాడు, రక్షిస్తాడు. అలా మనం కూడా ఎటువంటి స్థితిలోనూ మరి తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారి దగ్గర కూర్చుని వినడమే కాదుగా, తత్వం కూడా ఎక్కాలిగా. ఆ తత్వం ఎక్కితే మనం కూడా రామదాసు గారి లాగా ఇందాక అసూయ కూడా వదలక్కర్లేదని ఎంత బాగా చెప్పారండి. అది అసలు అది హార్ట్ టచింగ్ అనమాట. ఎవరిని చూసి అసూయ పడాలి. అది అసలు అలా తత్వం ఎక్కడం అంటే బంగారయ్య శర్మ గారు చెప్పినట్లు మనకు అది ఎక్కించడం, అర్థం అయ్యేలా చెప్పడం. అంటే ఆయుర్వేదంలో కటు అంటే తెలుసుగా చేదు, మరి తీయగా మెత్తగా చెప్పరు. ఎందుకంటే తండ్రి ఆయన మేస్టార్ కదా, మేస్టార్ ఏం చేస్తారండి? బెత్తం దెబ్బలు పడతాయి ఖచ్చితంగా. చిన్నప్పుడు మేమైతే మమ్మల్ని కొట్టే బెత్తాన్ని మేమే తెచ్చేవాళ్ళం. అలా తెచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మమ్మల్ని కొట్టి అది విరిగి అది చూడండి. అదృష్టవంతులు మనం అందరం, అదృష్టవంతులు. మన టీచర్లకి మనం గట్టిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకే బెత్తం తెమ్మని మన్ని కొట్టి అది విరిగిపోతే మళ్ళీ ఒరే మంచి పేక బెత్తం తేరా ఏమన్నా ఉందా? అదేంటది ఏనుగుకి అంకుశాన్ని అదే తెచ్చిస్తుంది అలాగా. సో కాబట్టి మనని ఆయన ఒక టీచర్గా మనం ఫ్యూచర్లో మళ్ళీ ఏ క్రీచరో కాకుండా ఉండడానికి ఇంత బ్రైట్గా చెప్పి తత్వాన్ని ఇంత లైట్గా ఈ లైట్ల మధ్యలో మనకు అర్థమయ్యేలా చేసినందుకు మనం వారికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి ఆదిశంకర్ల వారి యొక్క ఈ భక్త సమాజం, ఈ తత్వం చారిటబుల్ ట్రస్టు, బంగారం లాంటి హృదయం ఉన్నటువంటి బంగారయ్య శర్మ గారికి అనేక ధన్యవాదాలు. ఇంకొక మాట చాలా మంచి పోలికి పోల్చారు గరికపాటి వారి గురించి. ఏంటంటే అంటే బంగారయ్య శర్మ గారు బంగారమే కదా, ఉట్టి
ఎత్తులో ఉంటే కృష్ణ భగవానుడు దాన్ని ఎత్తులు వేసుకుని పీటలో ఇంకోటో వేసుకుని దాన్ని తీసి అందరికీ పెట్టినట్టుగా ఈ తత్వాన్ని మీరు గమనించండి. గరికపాటి నరసింహరావు గారు ఎన్ని విన్నామో మనం వింటూనే ఉంటాం రోజు. అవన్నీ చాలా అది అమ్మ కలిపి పెట్టినటువంటి చిన్నపిల్లవాడి పెట్టినంత చాలా గోరుముద్ద. అటువంటి విధంగా మనకి చాలా సులభంగా, అంటే కొండకచో కటువుగా ఉన్నా ఆ కటువుగా ఉన్నటువంటి మందే మన ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా వారి యొక్క ప్రవచనాలు మనకెక్కి, ఇందాక వారే చెప్పినట్లుగా ఒక్క కిక్కుతో అది పోకుండా ఆయన చెప్పింది మరిచిపోతే మనం దిక్కుమాలలో అయిపోతాం. అది గుర్తుపెట్టుకుని భగవంతుని దిక్కుగా గుర్తుపెట్టుకుని మనం ఆయన చెప్పారు. ఇందాక అది కూడా చెప్పారుగా విశ్వామిత్రుడా, ఇప్పుడు దక్షిణ దిక్కు వెళ్ళాం, ఇది కాదు ఇంకో దిక్కు అని. అంటే మనం వినడం చాలా ప్రధానం. అందుకని చెప్తున్నా, మళ్ళీ 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 వింటూ ఉండాలి. విన్నదాన్ని వారు ఒక్కో మాట నాకు బాగా పట్టుకున్నది ఏంటంటే, నా చరణాలు పట్టుకోవద్దండి, ఆచరించండి. ఆచరణ కావాలి, ఇది కావాలి. ఊరికే నేను ఇప్పుడు రాగానే ఎవరో ఈ కాళ్ళ మీద పడే అలవాట్లు బాగా ఉంటాయి కదా మనకి. పుణ్యం కాన్సెప్ట్, నన్ను ముట్టుకోకండి, నేను సాక్స్ వేసుకొద్దాం అనుకున్నా, బాగుండదని వేసుకోలే. కానీ ఎవరో అదృష్టం, ఈ ముట్టుకుంటే ఏదో వచ్చేస్తుంది, పట్టుకుంటే ఏం పట్టుకోవాలి? ఆ చెప్పింది పట్టుకోవాలి. ఆ చెప్పింది పట్టుకుంటే అది మనని పట్టుకుంటే మనం ఆయన్ని పట్టుకుంటాం. మళ్ళీ ఈ శరీరాలు ఏవి మనకు రాకుండా ఉంటాయి. అందుకని ఆ చెప్పింది విందాం, ఇలా ఆనందంగా ఉందాం. శంకరుల యొక్క కృపని మనం పొందుదాం. జయ జయ శంకర, హర హర శంకర. వారిని ఒక్కసారి శిరస్త్రాణంతో, ఇది నాకు రెండోసారి దక్కిన భాగ్యం. ఆ శంకరుల జయంతి 2022 కదా నేనేంది మనం అక్కడ నాంపల్లి స్టేషన్ గ్రౌండ్స్ ఎగ్జిబిషన్, అక్కడ మాకు మరోసారి అటువంటి విజ్ఞాన గనిని, అంటే వారికి అవార్డులు అవి చాలా చిన్నవి, సాగర ఘోష. నేను చాలాసార్లు చెప్పినప్పుడు వారి లోపల ఉన్న హృదయ ఘోష అంతా అందులో చెప్పారని నేను విన్నాను. ఇప్పుడు కొనుక్కున్నాను, మా శివాజీ కొనిచ్చాడు కాబట్టి చదివేస్తాను. అందుకని ఇది నాకు రెండోసారి బంగారేశ్వరరావు గారు ఇచ్చిన భాగ్యం. ఆనందంగా గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో అదే విధంగా మా నమో వయం వై శ్రవణాయ దంపతులు వచ్చి అమ్మగారికి వారికి కామేశ్వరో వై శ్రవణో దదాతు. అమ్మ గీతామూర్తి గారు బాబు అలాంటి ప్రేక్షకులే కావాలండి. పైన వేదిక మీద చెప్పిన పెద్దల మాటని కింద కూర్చొని ఆచరించే ప్రేక్షకులు కావాలి. అది వారు ఒక ఆదర్శం మనకి. ఎవరైనా తెలియకుండా తీసినా అలా ఆపాలి. ఇరువురికి యువా సువాసాః పరివేతాగాత్ సౌశ్రేయాన్ భవతి జాయమానః తంధీరాసః కవయ ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః. या फलिनीर्या फला पुष्पायाश्च पुष्पिनीः बृहस्पति प्रसोतास्तानो वञ्चन्त्वगं हसः. ఇప్పుడు ఒక్క చిన్న పని వారు ఆ కిరీటంతో చేయాల్సింది. ఇటు పక్కకు రండి, ఫోటో తీస్తున్నారు. ఒక్క నిమిషం ఇట్లా నిల్చుంటే దంపతులు ఇద్దరు నమస్కారం చేసుకున్నారా? అమ్మ మీరు కూడా నమస్కారం చేసుకున్నారు. మా విశాఖచ్చుల రామలింగేశ్వరరావు గారు ప్రగడ రామలింగేశ్వరరావు గారు అనేక చోట్ల నుంచి రకరకాల విషయాల్ని క్రోడీకరించి ద్రాక్ష గుళుచ్చము
అని ఓ చక్కటి పుస్తకం. దానికి శలాక రఘునాథ శర్మ గారు, పెద్దలైనటువంటి వాళ్ళు అనేక మంది వారి అభిప్రాయాలు కూడా చాలా చక్కగా గ్రంథాన్ని ఇచ్చేశారు అని. పెద్దలకి నేను చూపించలేదు, కానీ శలాక రఘునాథ శర్మ గారు దానికి అభిప్రాయం రాశారు అనే మాట నాకు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి వారు అంగీకరిస్తారు, ఎందుకంటే మహాపండితులు. కాబట్టి ఈ ఆది శంకరాచార్య భక్త సమాజము తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆ పుస్తకాన్ని అచ్చువేయించాం. ఇక మీరు చేతితోటి వారికి అందించి ఆ పక్కన అట్లా పట్టుకోండి. ఆవిష్కరణ చేస్తున్నాం. ద్రాక్ష గుళుచ్చము మన సంస్థ తరఫున అచ్చువేయబడ్డది. మా విశాఖపట్నం రామలింగేశ్వరరావు గారి రచన. జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ 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 శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అమ్మ, ఈ వేదిక మీద ఒక్క మాట, ఎప్పుడూ మనం బయట వేరే చోట్ల కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం, ధైర్యంగా ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే దానికి ఒక విశాల హృదయం ఉన్నటువంటి మహానుభావుడు కారణం. ఆయన పేరు రమేష్ గుప్తా గారు. ఈ స్థలం అంతా కూడా చక్కగా మనకి ఇట్లా ఇన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన వారు. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుచుకుంటూ, అట్లాగే మా సంస్థ ఒక సభ్యులు సతీష్ గారు ఎక్కడున్నారు నాకు కనిపించలేదు దాని నుంచి. సతీష్ గారు అయితేనేంటి, అందరికీ కూడా అనేక ధన్యవాదాలు. ఆదిశంకరాచార్య భక్త సమాజం ఈ మెంబర్స్ అందరికి కూడా చెప్తూ, చక్కగా ఈ వ్యవస్థ మొదటి నుంచి అనేక మంది కార్యకర్తలు పనిచేస్తే తప్ప ఇది కాలేదు. అందరికీ మా పెద్దలు గురు సమానులు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు సాక్షిగా కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా సిద్ధార్థ శర్మ గారికి చక్కగా యజ్ఞం ఎంత శ్రద్ధగా చేస్తున్నారంటే అమ్మ, పురోహితులు ద్రవ్యం కోసమో ధనం కోసమో చేస్తారు, ఆయన అసలు దాని దేనికోసమో చేయట్లేదమ్మా. కేవలము ఆ స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మాత్రమే చేస్తూ ఉంటారు. ఒకసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో గంటి నగేష్ గారు గట్టిగా శంఖారావు. మాట్లాడుతున్నారు, అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నది, అయిపోయింది బ్రో. మోతీ నగర్
ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుంటే లైవ్లో ఉన్నాను. దారి బండి అమ్మ, ఒక్క నిమిషం. దారి 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 ఎత్తలేదు బ్రో అతను. అతని గురించి మనకేం తెలియదు. చిన్నాడు నేను దీంట్లో ఉన్న ఫోన్ వచ్చింది కూడా చూసిన ఎత్తలేకపోయినా. అరే అయితే ఇంకా నొక్కి కట్టి కొట్టని చెప్తారు. సో విషయం అదే కదా ఎంత చెప్పారు. ఇప్పుడు కూడా రోడ్లో వేసుకుంటారు చగుడు. ఇంత ఖాళీ కూర్చారు చెప్పారండి. అది వారికి వెళ్ళాలి. పలివారు పలివారు కాదు 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 3 అనుబంధాలు. ఒకటి ఏమిటంటే ప్రముఖాంతరం పత్రిక వచ్చేది చెన్నై రైట్, ఎప్పుడుదో బంధం. అలాగే తాడేపల్లిగూడలో ఓ సొంత పేరు కోటి వారి వీరు, మీరు కోటి. అలా 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 అదే రాసుకున్నాను తెలుసా. కొట్టి చూడండి నా సెల్లో కొట్టాను. జోక్ కాదు, ఒకసారి కొట్టాను. ఇప్పుడు ఆయన పరువు ఏంటి తెలిసిపోద్ది. ఆయన పరువు తెలిసిపోద్ది. ఒకసారి నెంబర్ కొట్టాను కాదు, జోక్ కాదు సార్. ఒట్టుగా నాకు గుర్తుండడం కోసం అలాగే రాసుకున్నా. జోక్ కాదు. ఒకసారి కొట్టండి చెప్తాను. మీ నెంబర్ కొట్టండి, ఏమవుతుందో చూడండి. సరదాగా అయ్యో సంతోషం సార్. సార్ 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 ఎంత సినిమా చూడండి, అదే రాశాను. చూడండి నన్ను సార్ సార్ అదే అదే నాన్న రమేష్ నన్ను అప్పుడప్పుడు మిస్ అయిపోయానుగా. అదే అంట, అప్పుడు మిస్ ఇప్పుడు బ్లెస్. ఒక్క నిమిషం తల్లి తల్లి ఉంటుంది విత్ అక్షత. ఈ బుక్ మళ్ళీ మిస్ అయిపోతాను నాన్న. ఈ పుస్తకం నాకు ఏం పోయినా పర్వాలేదు, ₹1,00,000 పోయినా పర్వాలేదు, పుస్తకం పోకూడదు. వాడేడి అంటే చూసారు ఎంత భయం. నీకు ఇవ్వడానికి భయపడతాం కారణం అది. ఎన్నున్న ఆశ అండి పుస్తకాల విషయంలో. నాకు ఆశ దురాశ ఇన్ని ఉన్నాయి. అవన్నీ చదవడానికి ఆయుర్దాన్ని సరిపోదు. అయినా సరే పుస్తకం పోద్దని భయం. మీ మీద అపనామకం కాదు, క్షమించాలి. అమ్మ అమ్మ నన్ను వీళ్ళకి ముందు వీళ్ళు నేను అప్పుడు మిస్ అయిపోయాను. ఒక్క నిమిషం. రాములు వారి రమేష్ అందరికి ఏకాదశి పేపర్లు ముందు ఏకాదశి పేపర్లు ఇచ్చాయి. అమ్మ అందరు ఏకాదశి పేపర్లు తీసుకోండి, తర్వాత మిగిలినవన్నీ కూడా ఇవ్వు. ముందు ఏకాదశి పేపర్ నీకు గిఫ్ట్, ఆ తర్వాత నువ్వు షిఫ్ట్, మేము తర్వాత ఎక్కువ లిఫ్ట్, నువ్వు వెళ్ళిపోతే మాత్రం లిఫ్ట్. ఎన్ని చెప్పాను ఇప్పుడు చూడండి. ఇది బ్లెస్సింగ్ అంటే మనం వెళ్ళి అడగడం కాదు, భగవంతుడు అనుగ్రహించాడు. నేను భద్రాచలం వెళ్ళలేదు, కళ్యాణానికి ఎక్కడో ఉన్నాను. ఎక్కడ కరీంనగర్లో ఉన్నాను కదా. సో నేను అక్కడ రాముల వారి కళ్యాణంలో ఉన్నాను. 10వ తారీఖు తాడేపల్లిగూడెం దగ్గర ఒక పల్లెటూరు వెళ్ళాను. రాముల వారి అక్షతలు అలా వచ్చినాయి. ఎవరు పంపారు? మన అందుకనే చెప్తారు త్యాగరాజస్వామి వారు, గ్రహ బలమేని రామానుగ్రహ బలం ఉంటారు. సో చూసారా, యువర్ బ్లెస్డ్ విత్ భద్రాచలం కళ్యాణ అక్షతలు. తల్లి నాన్న ఆ బ్యాగ్ ఇలాగ ఇవ్వాలి రమేష్. ఆ చిన్న బ్యాగ్ గిఫ్ట్ బ్యాగ్ చిన్నదే నీకు అమ్మా. ఈ తల్లులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడైనా మీ ఆయన తిట్టినప్పుడు దీన్ని వాడకండి, అర్థమైందా? ఏమ్మా డల్లగా ఉన్నా అంటే మా ఆయన ఉండరా తల్లి. ఈ గుండకూడదు బియ్యం
కడియం మా అమ్మాయికి ఏం కడి పిల్ల రోషిని ముత్యం ఇది సత్యం ఇలా దృఢంగా ఉండాలి తెలుసుగా వెలుగు వెలుగు అది అవునవును కాదు ఇప్పుడు సీతాదేవి ఏం చెప్పింది నేను రాముడు వెలుగు విడిచి ఉంటాను అందుకని అందుకు చదవాలి అందుకు వినాలి అది కోరుకుంటుంది ఎప్పుడైనా వివాహం వెనక ఉద్దేశం ఏమిటంటే మనం పూర్వీకులిచ్చినటువంటి విధానాన్ని పురుషతనానికి ఇవ్వడం నాట్ ఫర్ అందరి ఫోటోలు ఫోటోల బిల్లు ఫోటోషూట్ బిల్లు చిన్నప్పటిగా నీకు చెప్పక్కర్లేదు వెరీ హ్యాపీ మీరందరూ ఆ పేపర్ తీసుకొని కావాలి నేను బృందావనం నుంచి ఒక కార్డు ఏదో ఒకటి ఇస్తాను ఎందుకు తీసారా సౌరభ్ రోషిని తోపు మాకు తీయండి స్నాప్ సౌరభ్ రోషిని తోపు మాకు ముగ్గురికి తీయండి స్నాప్ సౌరభ్ నువ్వు ఇలాగే దుమ్ము లేపు రోషిని యూ డోంట్ స్టాప్ ఏం పేరు పెట్టలేక అయితే అది కావాలి అది గుగ్గుతల్లి పెడుతుంది అది బాగా ఏం చదువుతారు ఇప్పుడు ఈ ప్రయత్నానికి ఇక్కడ కూర్చి ఇప్పుడు చెప్పాం ఏంటి ఆ పేపర్లు ఇచ్చే పేపర్లు అందరికి వచ్చినాయా పేపర్లు ఇచ్చే అందరికి వచ్చి ఇది అయిపోతే నేను ఇవ్వాల్సింది ఇస్తాను అందరికి అన్ని పేపర్లు కార్డులు స్టిక్కర్లు అన్నీ ఇవ్వాలి ఇచ్చే అన్ని రకాలు ఇచ్చారు భక్తులు ఒకసారి రండి భార్య భర్తలు ఇద్దరు ఉన్నవారు ఎవరున్నారు ముందు ముందు వాళ్ళు లేకపోతే మనం లేవు కదా అందుకని అమ్మ నువ్వు వేసేయమ్మా ఇంట్లో ఎలాగే వేసుకుంటారు ఇలా వేయండి ఆ వేయండి అది కడిగి వేయండి బిడియం లేకుండా ఇంటికెళ్ళి ఒడియాలు పెట్టు అది ఇంకెవరు భార్య వస్తుంది ఇక్కడ కంగారే నేను తెచ్చింది ఎవరికి ఇవ్వడానికి మీకు ఇవ్వడానికేగా లెక్కర వేయడం ఎంత తప్పో ఇలాంటి ప్రోగ్రాంలో లెక్కర వేయడం కూడా అంతే మనం పర్లేదు ఇప్పుడు క్షమించేస్తాను చక్కగా పైజామా వేసుకోండి అసలు నేను అనేది పర్లేదు నేనేమంటలే ఇది రేపు దానం చేసి మీడియాలో నేను దుర్మార్గుడు కదా సార్ మంచివాడు కాదు కదా పైకి వస్తుంది జంటలు మాత్రం రండి అన్య మద్దతులో దుర్మార్గులు ఖచ్చితంగా ఒక క్షణం మీరు అలా నమ్మించాల్సి వస్తుందని ఎక్కడవాలి మీరు అర్జెంటుగా మీకుంది జ్ఞానం రేపొద్దు దీన్ని చేసే దానం పైజామా వేసుకోండి ఆయనకి వెయ్యి ఆవిడికి వెయ్యి
ఇంటికి వెళ్ళాక ఇది వేసుకుంటే నువ్వు ఆయన్ని మళ్ళీ వేసుకో. అది అని అయిందా? నీకు గిఫ్ట్ ఇచ్చాక నువ్వు షిఫ్ట్. ఒక్క నిమిషం ప్లీజ్, ఇవ్వకుండా వెళ్ళాం. పేపర్ ఇస్తాను. రమేష్, అందరికి ఏకాదశి పేపర్ రాలేదు. ఏకాదశి పేపర్ నాకు కొన్ని ఇచ్చేయి, ఎవరు మిస్ అవ్వద్దు. సరే దాకా ఆ పుస్తకం చాలా బాగుందండి. వారేరి మెచ్చుకుందాం అనుకున్నాను. ఆ పుస్తకం జస్ట్ చాలా చాలా బాగుంది. నిజంగానే దాని పేరు మధుర ద్రాక్ష గుడిక్షం. నిజంగా అలాగే ఉంది. ఏకాదశి ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి. ఇంకోటి మనిషి కోటి తీసుకోకండి. పిల్లలు ఎవరున్నారు ఇక్కడ? ఈ పిల్ల ఈ పిల్ల పని చేద్దాం. దారా తల్లి ఏం పేరు ఇలాగా? అక్క చెల్లెలు కదా, అక్క చెల్లెలు కదా, వేసేసుకోండి. అది అది ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి. అమ్మయ్య వెరీ గుడ్. నాన్న రైట్. ఇప్పుడు ఫోటోలు ఎవరో చూసేయండి. ఆ బ్యాలెన్స్ మళ్ళీ ఇస్తాను. ఏడు చూడాలి చెప్పండి. కెమెరామ్యాన్ సౌరభ్తో రాధమోహన్ దాస్, భాగ్యనగరం. ఎస్, ఆస్ట్రేలియా సౌరభ్ శర్మ. ఎక్కడ నాన్న? సిడ్నీయా? ఎంత మీద బెస్ట్ అక్కడ ఇచ్చారు. బాగుంది కదా బెస్ట్. ఇక్కడ వచ్చింది నన్ను. నువ్వు మన లోకలయా, మనకేంటి? నువ్వురా, నీకు అక్కర్లేదు. వీడియో నీకు వేస్తాను. వీడియో భోజనంలో వీడియో. నాన్న మీరు ధనాన్ని, జ్ఞానాన్ని, గుణాన్ని చక్కగా సంపాదించండి. దేశ ధర్మానికి ఉపయోగించండి. ఇందాక ఒక ఆయన ఎవరు మీరు ఉండదు, నేర్పోకండి. నేను అడగని వాళ్ళకి ఇవ్వకపోతే ఎలాగా? మరి అయితే బాగా తినాలి. మీరు అలా వీక్గా ఉంటే కడిగి ఇచ్చారు. కడిగి న్యాయం ఎలా జరుగుతాయి? మీరు బాగా తినాలి. చూడండి, రెడీ చేసి వెళ్ళిపోతాయి. ఇలా కుదుమట్టం ఉండాలి. ఏం పేరు నీ పేరు? ఇంకా తిను. ఈ కడియం న్యాయం చేయి, నేర్చుకో. కడియం అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. అనో ఓన్లీ ఫర్ లేడీస్. ఇవ్వడం ఒకటే, మిగిలిన వాళ్ళకి న్యాయం చేయాలి. ఇదే శంకర జయంతి, మన కలిపిందే శంకర జయంతి. తల్లి మీకు వచ్చిందా? అన్ని అన్ని వచ్చిందేరా తల్లి? తల్లి నాన్న అలాగే. అమ్మా ఏం పేరు? ప్రణవి. ఇది ఎవరికి సరిపోతుందో అందరికి ఇచ్చిరా. ఇంకా కావాలంటే ఇంకొక కట్టిస్తాను. చూడు ఎవరికి న్యాయం జరుగుతాను. నన్ను ఇంకెవరన్నా తల్లులు, ఆడవాళ్ళు తల్లులు ఎవరన్నా ఉన్నారా? మిస్ అయిపోయిన వాళ్ళు. ముత్యాలమాల అమ్మా, తల్లులు ముత్యాలమాల అందరికి వచ్చిందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి నాన్న. మగవాళ్ళు కడి వచ్చిందా? కుదుమట్టం వాళ్ళు కడిని తీసుకోండి. నువ్వు అన్నట్టు మర్చిపోయిన పిల్లలు. ప్రణవి ఈ చిన్నదేది, దీని పేరు అశ్విత. మీరిద్దరికి ఇది ఓళ్ళ పిల్లలకి ఇష్టం, పెద్దవాళ్ళకి కాక. దీన్ని నక్షత్రమాల అంటారు. ఈ వేలు వాడకుండా ఈ 2 వేలతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 మన వైపు వెరుగుడ్డు. అది వేరు, అది కరమాల, ఇది కంటిమాల, ఇది జపమాల. అర్థమైందా? సో పొద్దున్నే స్నానం చేస్తే చిన్న బిడ్డలను ఏమని అడుగుతావు? స్నానం చేసేవా అని. చంటి పిల్లల్ని ఎలా అడుగుతావు? అలా అడగరు. అవునా? ఇప్పుడు నేను 2 నెలల పిల్లతో బోల్డ్ కబుర్లు చెప్పొచ్చాను. 2 నెలలే, జనవరిలో పుట్టింది అది. అది నేను వెళ్ళిపోతుంటే ఇలా 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 వేలు పట్టుకో. వాళ్ళ అమ్మంది మీరు వెళ్ళకండి, అది ఉండమంటున్నాను. మరి ఇక్కడ సహ ప్రవచనం వచ్చేసానుకో, పిల్లలతో ఏం చెప్తానంటే పొద్దున్నే లాల, వెంటనే మాల, మధ్య నీ గోల, రాత్రికి జోల, అప్పుడు నువ్వు మంచి బాల. అర్థమైందా? నన్ను ఇది అందరికి వచ్చిందా? ఏదో ఒకటి అందరూ తీసుకుని వెళ్ళండి. నన్ను ఏదో ఒకటి ఇది కాస్త పుదుమట్టంగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తిరిగిపోతున్నాయి కదా. మీకు చేయి ఖాళీగా ఉంది, న్యాయం చేద్దాం. ఆల్రెడీ ఉన్నారు అంటే ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది కదా. నన్ను అలాగే మీకు విశేష ఏం పేరు? నీ పేరు నామక్యా? ఆ చిన్నది శశుదా. ఏం పేరు? ఇగో ఈ ప్రసాదం అందరికి ఇచ్చి నువ్వు నాకు తెచ్చివ్వాలి.
శంకరాచార్యుల వారి చేతి మీద రాసిరా. శంకరాచార్యుల వారి చేతి మీద రాసిరా. కుడి చేయి ఎక్కడ ఉంది? రైట్ 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 రాసిందే శంకర ప్రసాదం. దా నాకు రాయి ఫస్ట్. రైట్ రాయి ఒకసారి ఇప్పుడు చూడు, నీకు ఉందానికి గుర్తుంది వాసన చూడు. అందరికి రాసి మళ్ళీ నాకు తెచ్చిచ్చే. లేదు సార్, ఒకటి తీసుకున్నా ఇంకా రెండోది ఇవ్వడం. నేను మిగిలిన వాళ్ళకి ప్లీజ్ నన్ను ఏదో ఒకటి తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. కార్డులన్నీ వాడి దగ్గర ఉన్నాయి. ప్లీజ్ కుటుంబం నాకు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి నాన్న. ప్లీజ్ కాస్త గాలి ఆడుతుంది వేసుకోండి ప్లీజ్. అది వేసుకో, ఎవరినో వస్తే ఆయన వేసుకో. అందుకు ఇచ్చేది గడి ఏదో. వెరీ గుడ్. నామ్ క్యా? बम बम बोले यूपी बिहार से वेरी गुड। प्रभु जी गोसेवा करते हैं। ये गोसेवा के ये वृंदावन बिहारी का बहुत प्यारा भक्त है। ये बिहार से आया बोला है। राइट अंदर ఒకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ हरे राम హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య స్వామి కి జై. అయిపోయింది వెళ్ళిపోండి ప్లీజ్. అయిపోయింది వెళ్ళిపోండి. వస్తుందా? थैंक यू। మీరు నాకు వాట్సాప్ అయ్యాక 2-3 ప్రోగ్రాలు ఉన్నాయి. అడుగు ఒకసారి అందరు పెట్టుకున్నారా అని ప్లీజ్ సార్ నాన్న ఏదో కుదుపట్టం హ్యాండ్ ప్లీజ్ ప్లీజ్ ఏం పర్లేదు డోంట్ వరీ చెప్పండి సార్. నాకు వాట్సాప్లోకి రండి మళ్ళీ. అదే అందరికి అయిందా? అందరికి వచ్చిందా? ఇస్తా డోంట్ వరీ నేను ఇస్తా. ఇగో చూడు చూడు అయిందా? వాట్సాప్ చేయండి. మీరు చెప్పారుగా. రైట్ రైట్ సార్ సార్. కుర్రోళ్ళు ఫస్ట్ పెళ్ళైందా? ఇంకేమన్నా పెళ్లి కాని కుర్రోళ్ళు ఉన్నారా? కుదుమట్ట పెళ్లి కలదా? ముందు ప్రయారిటీ మీకు. వాడిని మీ బలాన్ని ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి చూస్తాను. కంగారు పడకండి. మీ అందరికి ఒక్క ఆఫర్ ఏమిటంటే, మేము జంతువుల్ని తినము గుడ్డుతో సహా అన్న వాళ్ళు పిల్లలుంటే వాళ్ళకి ఇది ఇస్తా, తీసుకోండి. నేను కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాను. మా ఇంట్లో జంతువులు తినరో పిల్లలకి వేస్తాం అన్నవాళ్ళు తీసేసుకోండి. ఎవరు తీసుకుంటారు కానీ ఒకటి తీసుకోండి. 2 పిల్లలు ఉంటే 2 తీసుకోండి. 3 పిల్లలు ఉంటే 3 తీసుకోండి. కానీ జంతువులు తినేవాళ్ళు తీసుకోకండి. తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. కాస్త గాలి ఆడుతుంది. అయిపోయిందా? ఎనీ క్వాలిఫైడ్ ఓకేనా అందరికి? సార్ కానీ వెతుకుతాను, మీరు డోంట్ వరీ పట్టండి సార్. రైట్ ఓకేనా? అలాగేనా? సరే ఎందుకు వచ్చాను? రెడ్డి ఎక్కడున్నాడా? అది కరెక్ట్. అయిందా? అందరికి ఏదో ఒకటి వచ్చిందా? నన్ను ఎవరు మిస్ అవ్వకండి. ఎవరు బాబు కడియం బాయ్ అందుకే కదా మీరు ఇచ్చాము బలివాడిది. ఇంకెవరో ఎనీబడి ఎల్స్? అందరికి ఏదో ఒకటి వచ్చిందా? కార్డులు, స్టిక్కరు, పేపరు వచ్చిందా? కుదుమట్టమైనా హ్యాండ్ అది వేసుకో. అయితే దాన్ని కూడా వాడు. ఓకేనా? అయిందా? నన్ను అందరికి ఏదో ఒకటి వచ్చిందా? అందరికి ఏదో ఒకటి వచ్చింది కదా? పాడో మాలో ఓకేనా? పిల్లలకి వచ్చింది కదా? రైట్ ఓకే నాన్న రెడీ వెళ్దాం నాన్న. రేపు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రేపే ప్రయాణం ఉంది. రైట్ రైట్ నాన్న రెడ్డి. రమేష్ చలో फोटो दिया ना सर। అవునా? సినిమా పేరే వెంకటరామయ్య గారు తాలూకు. ఆల్ ది బెస్ట్ ప్రిపేర్. చాలా సంతోషం. మేము షార్ట్ ఫిల్మ్స్ 100 తీయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఒకటి తీసాం, అవార్డు వచ్చింది. 2వ తీస్తున్నాం.
మీరు వాట్సాప్లోకి రండి. లేదు రేపేనా? అలా అనండి సార్, రేపు వెళ్ళిపోతున్నాం. టికెట్ బుక్ అయిపోయింది. రేపు ప్రోగ్రామ్ ఉంది. పొద్దున మౌనం ఉంటాను. మీరు మళ్ళీ ప్లీజ్ రేపు నా నెంబర్ ఉంటుంది. నేను మళ్ళీ మా అసిస్టెంట్ నెంబర్ పంపుతాను. లేదా వాడు ఇప్పుడే తీసుకోండి. అలా అయినా మీ పేరేమన్నా? సతీష్. సత్తే మంచి పనివాడు, మంచి డైరెక్టర్. అరే మీరు అలాగే వెతకండి. రానా ఫోటోగ్రాఫర్కి ఫోటో ఇది కేక కాక ఫోటోగ్రాఫర్తో కేక. ఇది స్టేజు, ఇది మాకు మీరు ఇచ్చిన క్రేజు. ఇలాగ వదిలేస్తే పెరిగిపోద్ది మన ఏజ్, అవుద్ది డ్యామేజ్. రండి వన్ బై వన్. నేను ఉంటానుగా, మేము ఇంకా కారు బుక్ చేసుకోలేదు. నేను ఎటు చూడాలని చెప్పండి. ధర్మంగా ధర్మపతితో నిలబడి నువ్వు అది ఎప్పుడైనా ఫోటో తీసుకునేటప్పుడు అలా విడివిడిగా మాత్రం ఉండొద్దండి. ఇప్పుడు తల్లి హ్యాపీ కదండి, మీరు కూడా ఆనందపడాలి. తల్లి బాగా చదువుకోవాలి. నువ్వు అమ్ములు నేను ఏం చెప్తాను అనుకున్నానంటే, ఇప్పుడు 3వ తరగతి కదా, నువ్వు 6వ తరగతికి వచ్చేసరికి 2028 వస్తుంది. మళ్ళీ ఇక్కడ శంకర జయంతి జరుగుతుంది. అప్పుడు నువ్వు మోహముద్గరం అంతా చెప్పేయాలి. అది ఏంటో తెలియదుగా, నీ అమ్మ కూడా తెలుదు. దాన్ని భజ గోవిందం అంటారు. నెట్లో కొట్టు, భజ గోవింద స్తోత్రం శంకరాచార్య, దాన్నే మోహముద్గరం అంటారు. అదంతా నువ్వు చెప్పేయాలి ఇక్కడ నిలబడి. వచ్చా? వెరీ గుడ్. అక్కడ అమ్మవారి పూజకి వెళ్ళాలి. బాగుండదు మిమ్మల్ని నమ్మలేక పుస్తకం అంటే అంత ప్రేమ నాకు. అదే మిస్ అయిపోతాను నేను అంతే. ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళాం. బాగుండదు అటు వెళ్ళబోద్దు అని ఎక్కడుంటారు. చాలా వాల్యూడ్గా ఫోటో ఎందుకు చెప్పరా? వచ్చింది పంపండి. కార్డు వచ్చిందిగా మీకు? కార్డు వచ్చిందా? వచ్చిందా లేదా? చేస్తూ నేనా అన్నీ వచ్చినాయా? నీ చేతికి ఏం రాలేదు. ఇదిగో వేసుకో, కష్టపడి సబ్బెట్టుకో. అరే వాళ్ళు మొక్కున్నానా? అదే భయ్ ఇక్కడ ఇద్దరు సార్ రండి, కార్డు ఎత్తి తీసుకో. ఎదగాలి ఎదగాలి ఎదగాలి. బాగుండదు. రండి రండి. పద్ధతి కాదు నాన్న. రెడ్డి రెడ్డి కాదు. ఇంకో కావాలి అందులో ఉందా? చిన్నది చూసుకో. నాన్న ఏం పేరు? వివేక్. వివేక్ నాన్న నాన్న పటాపట్ ఇచ్చే సమాధానాలు ఈ ప్రిపేరు వాళ్ళకి అవ్వాలి. రిపేరు ఏం చేయాలి? వాళ్ళని తప్పించుకోలేక మేము ఇరువురు ఒక ఫోటో మా బ్రహ్మగారికి మీతో ఫోటో కాదు. అయ్యా రత్నం లాంటి సంతానాన్ని ఇచ్చారు. చాలా ధన్యులు. సత్సంతానం అది. శంకర్లు అలా మన కలుపుతూ ఉంటారు. ఎటువంటి శంక లేకుండా మంగరేశ్వరం గారి యొక్క పుణ్యమాని. అది కాశీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. మధ్యలో ఎగ్జిబిషన్ గ్రౌండ్. సార్ మా బాండేజ్ కాంక్రీట్ అదే. మర్చిపోలే.
వారే మా పేరు వారిదే ఉందా? వేరే పేరు లేదు కదా? చూసావా? అమ్మా ఒక్క నిమిషం మైక్. అమ్మా అందరూ ఒక్క నిమిషం. వద్దులండి, హలో అమ్మా ఒక్క నిమిషం అమ్మా. హాయిగా తింటూ వింటూ ఉండండి. వింటూ తింటూ కంటూ. ఇటు పక్క ప్లేట్ తిప్పుకొని తిరిగితే చాలు, మీరు తింటాం ఆపేయాల్సిన పని లేదు. చక్కగా మన రాధా మనోహర్ దాస్ గారికి ఒక చిన్న చిరు సత్కారం లోపల ఉన్నటువంటి చండీ పరాభట్టారిక సాక్షిగా, ఎందుకంటే వారి వాక్కు మనందరికీ చాలా అవసరం. ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం నిత్య నిరంతరము కృషి చేస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళి అనేక మందితో మాటలు పడుతూ రకరకాల బెదిరింపులకు కూడా గురవుతూ ఉంటారు. వారు ప్రభుత్వాల నుంచి అవుతాయి, అదేవిధంగా ప్రజల నుంచి. మొన్న మధ్య శ్రీకాకుళంలో నా ఉపన్యాసం ఉంది, అదే సమయంలో వారిది కూడా ఉపన్యాసం ఉంది. వారు అక్కడికి వచ్చేటప్పటికి మొత్తం పోలీసు సిఐ తో సహా ఎస్కార్ట్ వచ్చి, ఈ మధ్యనండి ఓ పాస్టర్ గారు పరలోకానికి వెళ్ళారు, కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళడానికి మీరు కూడా కారణము, దయ ఉంచి మీరు ఏ అక్షరం మాట్లాడటానికి వీల్లేదు, మీరు మాట్లాడకూడదని సమ్మన్స్ ఇచ్చారు నాకంటి ముందు. బంగారేశ్వరం గారు మాట్లాడితే పర్లేదు, ఈయన ప్రమాదం కాదు, మీరు మాట్లాడితే ప్రమాదాలు వస్తాయండి, కాబట్టి మీరు మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పి సమ్మన్స్ ఇచ్చి, ఒకవేళ ఇప్పెటాల్ మాట్లాడాల్సి వస్తే ఆ నిర్వాహకులు అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏ తేడా మాట్లాడినా ఆయనతో పాటు నిర్వాహకులను కూడా లోపలికి చూస్తాం అంటే వారు అప్పుడు కూడా జడభరతుడి కథ చెప్తూ చెప్పాల్సిన సందేశాలని చెప్పారు అని మనకు అర్థమవుతుంది, చెప్పారు అని అవతల వాడు చెప్పుకోలేరు. ఆ విధంగా అద్భుతంగా ఉపన్యాసాన్ని చెప్పారు రాధా మనోహర్ దాస్ గారు. నిత్య నిరంతర సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష దక్షులు మా రాధా మనోహర్ దాస్ గారు. గట్టిగా ఒకసారి తినేవాళ్ళు వద్దు, తినని వాళ్ళు గట్టిగా కరతాళ ధ్వనులతో ఆయన వెంటనే ఇలా ఇలా కొడుతున్నారు. పర్లేదు, వాకేస్తాం. అంటే నిజంగానే వికటం మీరు ఉంటాడు. నిజంగా ఆయన ప్రభావం ఉందండి బాబు. మీరు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తూ ఇడ్లీ తెచ్చుకున్నాం కదా, మీకు దద్దోజనం ఎక్కినట్టు పులిహార ఎక్కలేదు. భావమే తప్ప పులిహోర పసలేదు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి మేము నిన్న మిస్సు, ఇవాళ ఫుల్ బ్లిస్. సిద్ధార్థ శర్మ గారు ఒక అడుగు బయట ఒక్క నిమిషం. పంచాంగ కోసం కాషాయాన్ని వెతికి ఇంకొక శాలువా ఉందా? స్వాధియో మనసా దేవయంతాః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నిస్సంకోచంగా వాసుదేవ అమ్మ తల్లి ఇట్లా రా, ఇట్లా అటు రానా. ఇది ఒక్క మెమరీ, ఇది వైరాగ్యం అంటే. తల్లి ఎక్కడున్నావు నువ్వు? ఆ అమ్మాయిని కొంచెం వదిలిపెట్టండి స్వామి. ఇక్కడ నాన్న నీకు అర్థం లేదు. వచ్చినటువంటి అందరికీ వస్త్రాలు ఒక్కసారి నువ్వు రా అమ్మ. అమ్మకి నీకు చేస్తే అమ్మకి చేసినట్టే, ఆమె ఎక్కువ ఆనందపడేది నీకు చేస్తేనే. మా తల్లి, మా బంగారు చెల్లి. సార్ మీరు అలా ఒకసారి పట్టు. మా ఇంటి పిల్లలు కదా. రైట్. ఈ ఫోటో అమ్మాయికి చేరాలి. ఓకే సార్. మన ఆల్బంలో రావాలి. అది మన ఇద్దరు
వచ్చేస్తున్నా స్వామి. ఒకే నిమిషం ఏంటంటే ఇది కార్యక్రమం, ఇది ఒక్క నిమిషం అయిపోయింది. 1 సెకండ్ సార్. కాదు కిరీటం మన అలా పెట్టి నేను కష్టపడుతుంటే మనం చేయకూడదు కదా. నాకు ఒక్క మాటలో చెప్పాలి, ఇదంతా ఎక్సైట్మెంట్ అండి. అంతే అంటే ఒక్క మాటలో అమ్మా ఇలా రండి, ఇలా రండి. పార్వతి గారు ఒకటి ఉంది ఆల్రెడీ. నా దాంట్లో తీసి పంపిస్తాను నీకు. అమ్మా కళ్యాణి, నా దాంట్లో తీసి పంపిస్తాను. ఏడు చూడాలి చెప్పండి. అక్కడ ఉప్మా ఇదేమిటో చెప్పమా. మీరు ఎలా తీయాలమ్మా? ఫుల్ ఆఫ్ కదా తల్లి తల్లి ఏం కలికి కలికి తల్లి. గోవింద అంటే గొడవే లేదు. అయ్యా ఇలా రండి. తల్లి తల్లి అమ్మ నీకు పంపిస్తాను నేను. नीचे జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి మొత్తం శృంగగిరి పీఠంతో వస్తుంది అనుబంధమైన. వేరే ఇంకా రాజమండ్రి నుంచి వచ్చారు. విలువైన అన్నారా పొల్లి అంటే అన్నామండి. విలువైంది ఎల్కేజీ వాళ్ళకి అర్థం కాకపోతే ఏమంటే మిమ్మల్ని నేను ఇవాళ డబల్ లక్ అనమాట. శివ 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 లోపల తీస్తున్నావు కదా. వాసుదేవ నమ పార్వతీపతయే హర మహాదేవ. చాలా పెద్ద పని చేయబోయేది. అంగీకారాలు పెట్టి మాటలు మంది అన్ని కుదిరితే ఇది దాటాలేమో. నేను ఒక్క నిమిషం ఇలా వచ్చేయండి, ఏమనుకోకండి. మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఆ పుస్తకం పోతుందేమో అని మధ్యలో ఒక ఆయన తీసి మా అసిస్టెంట్కి ఇస్తా అంటే నేను నమ్మనని వాడు నేరుగా ఇచ్చాను. అంటే పుస్తకం పోతే భయం భయం అండి. ఎందుకంటే అత్యాశ పుస్తకాల విషయం నేను దాచుకునేది పోయింది. అలాగే నేను ₹1,00,000 పోయినా పర్ల పుస్తకం పోతే కదా. మరి మంచిదే, ఆ దురాశ ఆశ మంచిదే. అసూయని బాగా వివరించారు. అది ఇంతవరకు కల్లా పెరగడారు ఎర్ర పెరగడారు తెలుసు నాకు ఆనందంగా. అదే అందుకే తల్లి తల్లి సెల్ఫీ వద్దు, మామూలుగా దిగమ్మా. అయ్యి మీ కష్టం మీ ఇష్టం. తల్లి 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 నన్ను ప్రజలు ఇప్పుడు ఒకసారి అమ్మా